జై సచ్చిదానంద. మీ అందరి మనసుల్లోనూ కొలువై ఉన్న పరమాత్మకు నా హృదయపూర్వకంగా శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. గురు శిష్యుల మధ్య యథార్థ సంబంధం గురించి ఇంకా కొన్ని వివరాలు నేను చెప్పబోతున్నాను. దీని గురించి మీరు తెలుసుకోవడం చాలా అవసరం. గురు అని ఎవరిని అంటాం? గురువంటే గైడు. మీరు ఎక్కడికైనా వెళ్లేలా ఉండొచ్చు, మీరు వెళ్లే దారి తెలియకుండా ఉండొచ్చు. అప్పుడు ఎవరో ఒకరి గైడెన్స్ తీసుకునే కదా వెళ్ళాలి. సాధారణ రైల్వే స్టేషన్ నుంచి ఒక ట్రైన్ పట్టుకోవాలన్నా కూడా మీకు వెళ్లే దారి తెలియకపోతే ఎవరి దగ్గరైనా మీరు అడిగేగా తీరాలి. మీరు ఎవరి దగ్గరికెళ్ళి దీనికి దారని అడిగితే వెంటనే అతన్ని మీరు గురువని చెప్పగలరా? మనకి అన్ని విషయాల్లో ఎక్కడైనా ఓ చోట గైడెన్స్ అనేది కావాలి కదా. మీరు పుట్టేటప్పుడే ఈ లోకం పోకడు గురించి మీకు ఏం తెలుసో చెప్పండి. ఏదీ తెలియకుండానే కదా ఉంటుంది. అందువల్ల మొట్టమొదట మీకు గురువుగా ఉండేది మీ కన్న తల్లే. ఆవిడే మీకు అన్ని విషయాలు నేర్పిస్తారు. ఏ విధంగా తినాలి, ఏ విధంగా పాలు తాగాలి, ఎలా కూర్చోవాలి, పడుకోవాలి, నిలబడాలి, నడవాలి, ఇవన్నీ అమ్మే కదా మీకు నేర్పించేది. ఎవరి దగ్గర్నుంచైనా మనం ఏదైనా నేర్చుకుంటే వారే మనకు నిజంగా గురువు. అందువల్ల అందరికంటే ముందు మన గురువుగా ఉండేది మన అమ్మే. ఆ తర్వాత రెండోది మన నాన్న దగ్గర్నుంచి మనం కొన్ని విషయాలు నేర్చుకుంటాం. అందువల్ల నాన్న కూడా మన గురువుగా ఉన్నారు. ఎన్నో విషయాలు అమ్మ వల్ల నేర్పించలేనివి నాన్న మనకు నేర్పిస్తారు కదా. అందువల్ల నాన్న కూడా మనకు గురువే. అమ్మా నాన్నలే మన మొట్టమొదటి గురువులుగా ఉంటున్నారు. ఆ తర్వాత మనం స్కూల్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు మనకు 1, 2, 3 ఇవన్నీ నేర్పించడానికి ఒకరున్నారు కదా. ఏబీసీడీ నేర్పించడానికి ఎవరో ఒకరున్నారు కదా. లేక మనం ఇంట్లోనే కూర్చుని అన్నిటినీ మనమే చదివి నేర్చుకోవచ్చా? అక్కడ ఎవరైనా ఒకరు నేర్పిస్తారు కదా. అప్పుడు మీ గురువని చెప్పకుండా వేరే ఎవరని చెప్పగలం? ప్రీకేజీ నుంచి స్కూల్లో ఆఖరి క్లాస్ దాకా ఒక్కో సంవత్సరం ఒక్కో టీచర్ మారుతూనే ఉంటారు కదా. వాళ్ళందర్నీ మన గురువులనే అనాలి. ఇందువల్ల మొదట గురువనే చెప్పాలి. టీచర్ అంటాం, మాస్టర్ అంటాం, సార్ అంటాం, మనకి ఎలా కుదిరితే ఆ విధంగా అంటాం. కానీ ఏదేమైనా గురువే. గురువనేది ఎవరంటే ఎవరి దగ్గర్నుంచి మనం ఏదైనా నేర్చుకుంటామో వాళ్లే గురువులవుతారు. వాళ్ళు మన గురువులు, మనం వాళ్ల శిష్యులమవుతాం. అందువల్ల అమ్మా నాన్న టీచర్స్ వీళ్ళందరూ గురువులే. ఆటలు నేర్పించే టీచర్ కూడా మీకుంటారు. వేరే ఏ విషయమైనా ఒక్కో అడుగుకి మీరు గురువు కావాల్సిందే. మీ స్కూలు, కాలేజీ అన్నీ అవగానే ఉద్యోగమో బిజినెసో ప్రారంభించడానికి కూడా ఇతరుల నుంచి నేర్చుకోవాల్సిన అవసరం ఉంది కదా. ఉద్యోగం గాని లేక బిజినెస్ గాని లేక వేరే ఏదైనా సరే వారు మీకు గురువే కదా. మీకు పెళ్ళయింది. మీ లౌకిక జీవితంలో మీ భార్య దగ్గర ఎన్ని విషయాలకు తోడు కావాల్సి ఉంటుంది. ఆడదాని గురించి లేక వ్యాపారాల్లో బంధం, ఇందులో కూడా కొన్ని విషయాలు తెలియడం లేదు. అప్పుడు మీరు భార్య దగ్గర అడగాల్సిన అవసరం ఉంది కదా. పెళ్లికి లేక అప్పు తీసుకోవాలా వద్దా, తీసుకుంటే ఎలా ఇవ్వాలి, వీటి గురించంతా అడగాలి కదా. వీటి గురించి మీ ఆవిడ దగ్గర మీరు అడగడమే లేదా? ఆవిడ మీకు గురువే కదా. జీవితంలో తొలిసారిగా సంతోషిస్తాడు, ఆహా నేను నా భార్యకి గురువుని. ఈ విధంగా చూస్తే అన్ని విషయాల్లోనూ ఎవరి దగ్గర మీరు దారి అడుగుతారో, ఎవరి దగ్గర మీరు సొల్యూషన్ అనేది అడుగుతారో, ఎవరు చెప్పిన దారిలో మీరు వెళతారో వాళ్లంతా మీ గురువుగా ఉన్నారు. మీరు ఒప్పుకుంటారో లేదో వాళ్లకు నిజంగా గురువు పదవి ఏర్పడిపోతుంది. ఈ విధంగా మీరు ఎంతోమంది గురువుగా కూడా ఇప్పుడుండొచ్చు. కానీ మన వరకు మనం ఎప్పుడూ శిష్యుని పదవిలో ఉండడమే ఉన్నతమైనది. దాదాజీ ఎప్పుడు చెప్పేదే ఇదే. నేను లోకంలో ఉన్న వస్తువులతోనూ అందరితోనూ శిష్యునిగా ఉండి నేను అంతా ముగించాను. లోకంలో ఉన్న అన్ని విషయాల్లోనూ సరే మన సృష్టికి సృష్టించబడ్డ గుణాలు వేరుగా ఉంటున్నాయి. మీరేమైనా చెప్పండి, నాకు జ్ఞానం ప్రాప్తమయ్యింది. ఎవర్నీ
నేను ఎన్నడూ శిష్యునిగా ఉంచుకున్నదే లేదు. ఒక గురువు అనేవారు లేకుంటే నిజంగా మనం వచ్చి మునిగిపోతామన్నది అర్థం చేసుకోండి. నేను అలా ఇష్టపడ్డం లేదు. మనము మునిగిపోకూడదు. మన వల్ల మనల్ని నమ్మి ఎవరు బతుకుతున్నారో వాళ్ళు మునగకూడదు. మనము ఖచ్చితంగా వాళ్ళకి ఈత కొట్టడానికి నేర్పించాలని అంటాను. అందువల్ల ఎప్పుడూ గురువు పదవిని ఉత్తమ పదవిగా అందరూ అంటారు. అందువల్ల గురువుగా ఎవరనేది నిర్ణయించినా వాళ్ళకి అధికారం ఉందా లేదా అని మనం ముందు ఆలోచించి చూడాలి. గురువనే స్థాయికి నడుచుకోకుంటే అతన్ని గురువు అనడంలో నిజంగా న్యాయమే లేదు. దాదాజీ దగ్గర ఈ కీ ఉండేది. ఈ కీ అంత త్వరగా దొరకదు. మీరు పర్సనల్గా వచ్చి తీసుకెళ్ళాలి. లేదంటే బాక్స్ బద్దలవుతుంది. ఈ కీ అనేది ఒక పెద్ద విషయం. ఈ కీ లేకుండా గురువుగా ఉండేది ఒక పెద్ద బరువనే అనాలి. చాలా పెద్ద డేంజర్. అవును, మనం వచ్చి పడిపోతే అది మనల్ని ఎక్కడికో తీసుకెళ్లి తోస్తుంది. ఎంతకెంత పైకి వెళ్లారో అదే స్థాయికి మిమ్మల్ని కిందికి తోస్తుంది. అందులోనూ గురువు పదవిలో ఉన్నామనే అహంభావం వచ్చిందంటే ఏదో ప్రజలు మిమ్మల్ని గురువనే స్థానంలో పెట్టి మళ్లీ మళ్లీ వారు చెబుతూనే ఉంటారు. ఇందులో ఏదైనా అహంకారం అనేది వచ్చిందంటే నిజంగా మీరు ఎక్కడైనా పడిపోతారు. ఇందుకోసమే గురువు అనేవారు ఉండడం అనేది చాలా అవసరం. దీనికోసం కీ మాస్టర్ ఉండి తీరాలి. దాదాజీ అంటారు, లోకంలో మరీ ఎక్కువ చిన్నవాడిగా ఉండాలని నేను ఆశపడుతున్నానని ఆయన అంటారు. నేను ఆత్మలోనే ఉన్నాను. ఆత్మ కంటే ఉన్నతమైనది ఈ లోకంలో ఏదీ లేదని అంటారు. ఈ దృష్టితోనే ఆయన ఉన్నారు. ఈ విధంగానే ఆయనకి జ్ఞానం ప్రాప్తమయ్యింది. అన్నీ ఈ విషయాన్ని మీరు అర్థం చేసుకోవడం చాలా అవసరం. ఇంకో విషయం ఏంటంటే మన గురువు అనేవారు మన కళ్ళల్లాంటి వాళ్ళు. ఆయనే కదా దారి చూపేది. కళ్ళు లేని వాళ్ళకి దారి చూపుతారు కదా. దాదాజీ ఎప్పుడు చెప్పేది ఇదే. అంటే దాదాజీ చాలా ఒక చిన్న వయసులో ఉండేటప్పుడు 7-8 ఏళ్ళు ఉన్నప్పుడు ఆ సమయంలో ఆయన తల్లి ఆయనతో చెప్పింది, ఇలా చూడు, నీ గురువు అనేవారు వచ్చారు. నువ్వు ఆయన దగ్గరికెళ్ళి విద్యార్థిగా ఉండిపో. వైష్ణవమాల నువ్వు వేసుకోవాలి. ఇందువల్ల ఈయన గురువుగా నీకు కుదరని, లేదంటే సరిగ్గా ఉండదు. ఆ చిన్న వయసులో ఆయనలో ఇటువంటి ప్రశ్న లేచింది. అంటే చాలా ఇంటెలిజెంట్గా ఉన్నారు. చిన్న వయసు నుంచి తను ప్రతి విషయాన్ని తెలుసుకునే చేస్తారు. ఏ ఒక వస్తువైనా సరే మనసులో పడితేనే దాన్ని ఆయన మనసారా తీసుకుంటారు. ఆ చిన్న వయసులోనే. ఒకటి ఆయనొచ్చి వాళ్ళ అమ్మతో ప్రశ్నల్ని అడుగుతారట. అమ్మా, ఈ మాలను నేనెందుకని ధరించాలి? లేకపోతే నిన్ను గురువు కాదని చెప్తారబ్బాయి అని అందట. అది తప్పు. అన్నిటికీ గురువు కావాలి కదా. వెంటనే ఆయన అమ్మతో మరో ప్రశ్న అడిగారు. ఈ తులసి మాలను వైష్ణవులు వేసుకుంటారే, అది వేసుకోవడం వల్ల ఈ మాల నాకు గురువు అవుతుందా? అలా అని ఆవిడ దగ్గర ఆయన అడిగారట. వెంటనే అమ్మందట, అవును, ఈ విధంగా గురువు అనేవారు వస్తారు. అప్పుడే దాదాజీ అన్నారట ఆ వయసులో, ఇలా చూడమ్మా, ఊరికే మెడలో వేసుకున్నందువల్ల ఇది గురువు అవుతారనేది నా వల్ల కాని విషయం. నాకు ఏదైనా జ్ఞానం ఎవరిస్తారో వారినే నేను గురువని చెప్తాను. నాకు ఈ జ్ఞానం అనేది అక్కర్లేదే. అలాంటప్పుడు నేను ఎలా శ్రీకారం చేయగలను? ఇది స్ట్రాంగ్గా కాదు, నేను నిజంగా ధరించను అన్నారట. నేను ఇలాంటి శిష్యునిగా ఉండడం కుదరదు. నా వల్ల నిజంగా కుదరదు. కంపల్సరీగా అతను ఉండడం కుదరదు అలా అని చెప్పారట. అప్పుడే ఆయన అంత బుద్ధిశాలి. ఇదే, అలాంటి జ్ఞానులు ఎప్పుడూ పుట్టేటప్పుడే జ్ఞానుల లక్షణాల్ని తీసుకునే కదా వస్తారు. దారి చూపిస్తారు. అంటే జ్ఞానులొచ్చి ఏం చేస్తారంటే చీకటి నుంచి వెలుగుకి తీసుకొస్తారు. మీరడగొచ్చు, మన ఫేమస్ అయిన వేదాంతంలోని శ్లోకం, అజ్ఞాతిమిరాధానాం జ్ఞానాంజం శలాక్యాం నేత్రమున్మిళితం యేన తస్మై శ్రీ గురువే నమః.
అంటే చీకటి, అజ్ఞానమనే చీకటిని వారు తరిమి కొట్టేస్తారు. అజ్ఞానమనే చీకటిని. చీకటనేది అంటే ఏమిటని మీరు తెలుసుకోండి. కోట్లాది ఏళ్లుగా ఉన్న అజ్ఞాన తిమిరం, అమావాస్య. ఈ అమావాస్యలో మనం ఒక్కో అడుగులో దెబ్బ తింటూనే కదా ఉన్నాం. ఏ విధంగా దెబ్బ? కోపం, మర్యాద, మాయ, లోభం, స్వార్థం, చికాకు, టెన్షన్, దిగులు, ఇవన్నీ మనల్ని అజ్ఞానంలో, చీకట్లో ఒక్కో అడుగులోనూ ఈ సమస్య అనేది వస్తుంటుంది. జ్ఞానంతో చీకటి. అలాగే ఇక్కడున్న అజ్ఞానం తోటిది. నేను, నాలో ఎవరు? అన్ని విషయాలు బాగా తెలిసాయి, కానీ ఇది మాత్రం తెలియనేలేదు, నేను ఎవరనేది. నా స్వరూపం ఏంటనేది ఎవరికీ తెలియడం లేదు. అది ఎలా ఉంటుంది? దీని గురించి నాకు ఏదీ తెలీదనే చెప్తాను. నువ్వు ఎవరనంటే వెంటనే నేనొచ్చి చందూభాయ్, నేను ఉపేంద్ర సింగ్, నేను వచ్చి చంద్రభాయ్, నేను వీరా, నేనొచ్చి శాంతిలాల్, ఈ విధంగా అందరూ అంటారు. కానీ ఒక విషయం ఆలోచించడం లేదు. ఇవన్నీ పేర్లు. ఇది రిలేటివే, రియల్ అనేది కాదు. రియల్ అనేది నేను, దీన్ని బాస్, ఇదే ఎవరికీ తెలీదు. ఈ చెంచం, సమన్, చందు ఇదంతా మనల్ని గుర్తుపట్టేందుకున్న లేబులే. పార్టీ అంటే ఒక్కో కొట్టుకి గుర్తుపట్టడానికి ఏదైనా పేరు పెడుతూ ఉంటాం కదా. కళానికేతన్, బాడీ లైన్, ఇదంతా కేవలం పార్టీలే కదా. ఇదే విధంగా ఈ చందూబాయ్ ఒక పార్టీ కదా మిమ్మల్ని గుర్తుపట్టడానికి. కానీ మీరు నిజంగానే మీరే చందూబాయ్ అనుకుంటారు. ఇది బోర్డే, కానీ నిజంగా ఇది మాత్రం కాదు. మీరు చెప్పడం వల్ల మీరే అదని నమ్ముతున్నారు. ఇది పెద్ద చీకటి అనేది తెలియాలి మీకు. ఇదంటే అజ్ఞానం వల్ల. మీరు ఏం కాదో అదే మీరు అనుకుంటారు. దీన్నే అహంకారం అంటాం. ఇది జ్ఞానం వల్ల వచ్చే అహంకారం. యాక్చువల్గా చూస్తే మీరు వేరే ఎవరో, రియల్గా మీరెవరు అది తెలుసుకోవడం చాలా అవసరం. మీరు వీటికి యజమానులే. మీ ట్రూ సెల్ఫ్ ఏంటి? రియల్లో మీరు నిజంగా ఆత్మే కదా, శుద్ధ ఆత్మ. ఆత్మే పరమాత్మగా ఉంది. మీ రియల్ స్వరూపం అదే. కానీ ఈ విషయం మీకు తెలియనే లేదు. ఇందువల్లనే మీరు చీకట్లోనే వెళుతున్నారు. నా స్వరూపం నేను అంటే ఐ. ఇది ఏంటని నేను తెలుసుకోవాలి. ఐ అండ్ మై రెండు వేర్వేరువి. బోర్డు మీకోసం కాచుకుంటుంటుంది చందూలాల్. ఉపేందర్ సింగ్ మీకు ఇవ్వబడిన బోర్డు, సైనే అది. మీరు దీని యజమాని. మీరు నా పేరు ఉపేందర్ సింగ్ అనొచ్చు, కానీ నేను ఉపేందర్ సింగ్ అని చెప్పలేను కదా. నా పేరు మై అండ్ మై రెండు వేరువేరే. మీరు దీనికి యజమాని. పేరే. మీరు ఎప్పుడు కావాలో అప్పుడు మీ పేరు కోర్టుకు తీసుకెళ్లి అఫిడవిట్ ఫైల్ చేస్తే మీకు అర్ధగంటలో మీ ఉపేందర్ సింగ్ అనే పేరుని జగన్నాథ్ అనే పేరుకి మార్పించేస్తారు. ఇది ఏదైనా ఉంచుకోవచ్చు. ఇది మన భారతదేశంలో ఏంటంటే చాలా కాలంగా చాలా యువతల వాళ్ల కేసు ఏంటంటే, పెళ్ళైన తర్వాత ఈ భార్యామణి పేరు భర్తకి నచ్చలేదని చెప్తే వెంటనే అది మార్చేస్తున్నారు. చంద్ర అని ఉంటే దాన్ని చాందిని అని మారుస్తున్నారు. నిజంగా మీరు మార్చుకోవచ్చు. దేన్ని మీరు మార్చుకోవచ్చో అది మనమే ఎలా ఉండగలం? మనం ఎవరు, నేను ఎవరనేది మీరు తెలుసుకోవాలి. అప్పుడు ఈ అజ్ఞానం అనేది నిజంగా మిమ్మల్ని వదిలిపోతుంది. ఏది మనం కాదనే స్థాయిలో ఉంటే ఆ తర్వాత మనం అందులో ఉండి ఏం ఫలితముంది? రియల్గా మీరు ఉపేంద్ర సింగ్ అనేది కాదు, రిలేటివ్లో లేదు. రియల్లో మీరు శుద్ధాత్మ. రియల్గా చూస్తే మీరు ఎవరికీ తండ్రి కాదు, రిలేటివ్లోనే ఉన్నారు. రియల్గా మీరు ఎవరితో ఒంటరిగా ఉన్నారో అది రిలేటివ్ అనేది కాదు. ఇదంతా రిలేటివే, రిలేటివ్లోనే ఉంటున్నారు, రియల్ కాదు. ఇప్పుడు మీరు తండ్రిగా ఉండొచ్చు,
మీ అబ్బాయి చనిపోతే అప్పుడు మీరు చావాల్సొస్తుంది. మీరు కొడుకై ఉండి ఆయన తండ్రిగా ఉంటే అప్పుడు ఆయన వెంటనే చావాల్సొస్తుంది. అమ్మ చనిపోతే అందరూ చావాల్సొస్తుంది. ఇది రియల్లో అమ్మ అయ్యుంటే. కానీ ఇదంతా రిలేటివ్ కదా. ఇదంతా చెప్పుకోదగ్గ బంధుత్వమే. అమ్మ, నాన్న, భార్య, భర్త, అన్న, తమ్ముడు, అక్క, తమ్ముడు ఇవన్నీ రిలేటివే. ఈ బంధాలు ఎంతవరకు, ఎక్కడి వరకు? శ్మశానం వరకే కదా. ఇంతకు మించి ఎవరైనా వస్తారా? పాత రోజుల్లో మీరు వినుండొచ్చు, పతివ్రతలు వెంటనే దూకి చావడమనేది ఉండేది. భర్త పోగానే చనిపోతారు, అంటే నిప్పుల్లో కూర్చుంటారు. కానీ మగాళ్ళు చనిపోయినట్టు ఎప్పుడైనా విన్నారా? లేదు, ఎవరూ లేరు. అందరూ సతీమణులే, కానీ అందరూ ఆడవాళ్లు ఇది తెలుసుకున్నారు. చనిపోయిన వాళ్ల వెనక ఎవరూ పోవడలేదు. ఎందుకంటే ఇది రియల్గా సంబంధం లేదు, రిలేటివ్ అయిందే ఇది. రియల్గా ఉంటే ఖచ్చితంగా కూడా వెళ్లాల్సొచ్చేది. అందువల్ల ఈ రియల్కి రిలేటివ్కి ఉన్న భేదాలు తెలుసుకోవడం అవసరం. ఎక్కడెక్కడ మీరు నాది నాది అని అప్పుడప్పుడు చెప్తుంటారో, మైన్ మైన్ మైన్, ఇవన్నీ సర్వమూ మీకు రిలేటివే. కానీ రియల్లో నేను, నాలో ఇది చాలా వేరైన విషయం. పర్మనెంట్, శాశ్వతమైనది. సర్వమూ టెంపరవరే, నాశనమైపోతాయి. చూడండి, ఇక్కడ నాది అంటే ఏమవుతుంది? ఆ తర్వాత నాది అనడంలో ఏముంది? మై అండ్ ఐ, సపరేట్ అండ్ ఐ మై, ఇదే సపరేట్గా ఉంది. పేరనేది నా పేరు, నేను లోనుంచి పోయింది, నేనులో రావట్లేదు. శరీరాన్ని మీరు నా శరీరమనే అంటారు, నా శరీరం అని మీరు అనడం లేదు. ఇది మన నంబర్ ఒకటైపోతాయి. రియల్లో రావడం లేదు. నా మనసు, నా బుద్ధి, నా అహంకారం, నా చిత్తం, నా పేరు, నా భార్య, నా శిష్యుడు, నా డబ్బు, నా బిజినెస్, ఈ విధంగానే ఉంటుంది. నాది నాదని ఇదంతా ఉంది. ఏది నాది అనేది ఉందో అదే తోడు వస్తుంది. ఈ నాది అనేది ఏది రావడం లేదు, ఇక్కడే ఉంది. ఇదొచ్చి మీ రిలేటివే. జ్ఞానులు ఈ భేదంతోనే ఎప్పుడూ ఉండిపోతున్నారు, ఐయామ్ అండ్ మైకి మధ్యలో. ఈ భేదం జ్ఞానం తెలిసిందో ఈ అజ్ఞానం అనే అహంకారం అనేది ముగిసిపోతుంది. అజ్ఞానంలో ఉండే అహంకారం మీ నుంచి వేరుపడిపోతుంది. మీరు జ్ఞాని అనే వెలుగుకొస్తున్నారు. ఈ జ్ఞానులు ఉన్నారు కదా, అంటే ఈ జ్ఞానులు జ్ఞానానికి అజ్ఞానం నుంచి మిమ్మల్ని తీసుకొస్తున్నారు కదా, జ్ఞానాన్ని మీకు తెలియజేస్తున్నారు. ఒక దివ్య దృష్టిని వాళ్ళు తెరిపిస్తున్నారు. ఈ సాధారణ దృష్టిలో లేదు, దివ్య దృష్టిలో ఉంది. జ్ఞాని అనే జ్యోతి వెలిగిపోతుంది. లోపల నుంచి ఈ దివ్య దృష్టిని తెరిపిస్తుంది. మీకు ఈ భేదం తెలిసొస్తుంది. రిలేటివ్ అంటే ఏంటి, రియల్లో నేను ఏంటనేది తెలుస్తుంది. ఈ రియల్ డెమోక్రేషన్ ఎప్పుడూ కనిపిస్తూనే ఉంటుంది, కాన్స్టెంట్గా ఉంటుంది. అప్పుడే సాయపడుతుంది. లేదంటే ఏం యూస్ ఉంది? ఒక 5 నిమిషాలు ఉండిపోవడం వల్ల ఎటువంటి ఉపయోగం లేదు. ఈ రిలేటివ్లో అండ్ రియల్ ఒక భేదం ఉంది కదా, ఈ భేదానికి చాలా మహత్యం ఉంది. ఈ భేద జ్ఞానంలోనే ఈ భేద జ్ఞానం తెలిసొస్తుంది. ఈ జ్ఞానుల వల్ల ఈ భేద జ్ఞానాన్ని ఇవ్వగలరు. ఎందుకంటే ఇది ఇచ్చేవాళ్లే కదా భేద జ్ఞాని అని చెప్పగలరు. ఇటువంటి జ్ఞానులే మన గురువులు. వాళ్లకి మనం శతకోటి దండాలు పెట్టాలి. ఈ శరణ దృష్టికి, దివ్య దృష్టికి ఒక భేదాన్ని తెలియజేస్తున్నారు. ఈ మన సాధారణ కళ్లతో నాశనమో వస్తువులు మన కళ్ళకు కనిపిస్తాయి. ఇది నా కొడుకు, ఇది నా కూతురు, ఇది నా భార్య, ఇది నా డబ్బు, నాది నాది, సర్వమూ ఇవే నాశనమయ్యేవి. ఇది తెలిసేదంతా మన సాధారణ కళ్లకు తెలుస్తుంది. కానీ ఈ దివ్య దృష్టితో ఆత్మకు సంబంధించిన విషయాలు తెలిసొస్తాయి, శాశ్వతాలు. ఆత్మ సౌభూదేశి. శ్రీకృష్ణ భగవాన్ అర్జునునికి భగవద్గీతలో చెప్పింది ఏంటంటే, అతనికొక దివ్య దృష్టినిచ్చాడు. అలాగే ఆయన ఇది చెప్పారు, అర్జున, ఇదిగో ఈ పోర్లో నిలబడే కోటానుకోట్ల కౌరవులున్నారు. అంతమందిలో నా చిన్నాన్న కూడా ఉన్నాడు, మా మావయ్య కూడా ఉన్నాడు, నా సోదరుడున్నాడు, ఇతడు నా పితామహుడు, ఇతను నా గురువు. ఇటువంటి దృష్టితోనే అర్జునుడు చూస్తున్నాడు. అందువల్ల అతని మనసులో ఒక వైరాగ్యం అనేది వచ్చింది. వీళ్లనంతా నేనెలా చంపగలను? శ్రీకృష్ణ భగవాన్ అతనికి దివ్య దృష్టి ప్రసాదించాడు. నువ్వెందుకు సాధారణ దృష్టితో ఇదంతా చూస్తున్నావు? కానీ
నువ్వు దివ్య దృష్టితో చూడు. మొదట నువ్వు ఒకటి తెలుసుకో, నువ్వు అర్జునుడివి కాదు. అర్జునుడనేది నీ పేరు. నేను ఆత్మని. ఈ ఆత్మస్వరూపాన్ని నువ్వు తెలుసుకో. ఈ ఒక దృష్టితో నువ్వు చూస్తే ఉండే ఎవరు గురువు, పితామహుడు, తాత, చిన్నాన్న, సహోదరుడు నిజంగా కాదు. వీళ్ళందరూ ఆత్మస్వరూపులే. ఆత్మను మైనస్ చేస్తే వీళ్ళందరూ సాధారణ మనుషులుగానే ఉంటారు. డెడ్ బాడీస్. నిజం చెప్తే డెడ్ బాడీస్. ఈ దృష్టితో నువ్వు అందర్నీ చూడమన్నాడు. అందరూ ఆత్మలుగా కనిపిస్తారు. ఈ ఆత్మ ఎవరిని చంపడం లేదు, ఎవరూ చనిపోవడం లేదు. అందువల్ల నువ్వు కూడా ఆత్మవే. వీళ్ళందరూ రియల్ ఆత్మలే. నువ్వు వీళ్లను చంపకపోతే వీళ్ళు ఎవరూ చచ్చిపోరు. అంతే తప్ప వీళ్లకు అర్జునుడికి మధ్య ఉన్న కర్మ విధులు కొనసాగుతూనే ఉంటాయి. దీన్ని నువ్వు పూర్తి చేయాలి కదా. నువ్వు కావాలంటే చంపక్కర్లేదని చెప్పినా సరే, కానీ ఈ విషయాల్ని నువ్వు పూర్తి చేయాల్సిందే. ఎందుకంటే ఇవన్నీ కర్మ విధులే. ఈ కర్మ విధి యొక్క సిద్ధాంతం అవుతుంది. దీన్ని నువ్వు ఒకసారి నీకు కర్మవిధి వచ్చిందంటే దాన్ని వదలడం లేదు. అది ముగిసేదాకా దాని ఫలితం నువ్వు అనుభవించాల్సిందే. ఈ కర్మవిధి ఇక్కడికొచ్చి ఆగింది. లెక్క. ఈ జ్ఞానమంతా అర్జునుడికి ఫిక్స్ అయ్యింది. లోనుంచి ఒక దృష్టి చూసింది. నేనే అర్జునుణ్ణి అనే ఒక ఉద్దేశం ఉండదు. నేను ఆత్మ, శుద్ధ ఆత్మ. ఇక్కడున్న వాళ్ళందరూ అతని సొంతం కాదు. ఆత్మస్వరూపం తెలుసుకునే దృష్టి వచ్చింది. ఈ భేదాలు అన్నీ మనకు తెలిసొస్తాయి కదా. పనికిరాని ఆలోచనలు తప్పుకుంటాయి. తన కర్మ విధుల్ని ముగించటానికి వచ్చాడు. ఈ కృష్ణ భగవానుడు ఈ దివ్య దృష్టినే అర్జునుడికి ఇచ్చాడు. కళ్ళు తెరిచి చూశాడు. మనకు ఇది జరుగుతుంది. వారే మన గురువు, వారే మన జ్ఞానులు, వాళ్లే సర్వము మనకు అనేది ఒకటి సత్యం. ఇటువంటిది ఒకరు దొరికి మనకు ఆ దృష్టి అనేది దొరికితే అతన్ని వెతకండి, కనిపెట్టండి. ఇదే మన జీవితంలో ఆఖరి లక్ష్యంగా ఉండాలి. మిగతావన్నీ బై ప్రొడక్షన్లోనే ఉంటాయి. మీరు పుట్టినప్పటి నుంచి మీకు తినేది, నీళ్లు తాగేది, ఉండేది సర్వము మీకు దొరుకుతాయి. ఈ క్షణం దాకా మీకు అన్నీ దొరికాయి. ఏదైతే మీకు దొరకలేదో చెప్పండి చూద్దాం. మీరు చనిపోయేటప్పుడు కూడా మీకు ఎక్కువ బంధాలు ఏర్పడతాయి. దిగులు పడకండి, అన్నీ దొరుకుతాయి. ఎందుకోసం మీరు దిగులు పడాలి? దీనికి మాత్రం దిగులు పడకండి. నేను ఎవరనేది తెలుసుకోండి. నేనెవరు, ఏంటి, నాకెవరు వివరిస్తున్నారు? ఇదంతా నా జీవితం ఇలాగే వెళ్ళిపోకూడదు. నేను ఎవరనేది మీకు తోడుగా ఉండడం తెలుసుకోండి. ఈ జీవితం మనకు అలాగే ఊరికే పోకూడదు. ఇదే చాలా వాల్యూ. ఒక్కో జ్ఞాని, ఒక్కో భగవంతుడు, ఒక్కో యుగపురుషుడు దీన్నే తలుచుకుంటున్నారు. జీవితంలో ఆఖరి లక్ష్యం అనేది ఏంటి? నిజంగా ఈ రకమైన సత్పురుషుల్ని మీరు వెతకండి, జ్ఞానుల్ని వెతకండి, సద్గురువుల్ని వెతకండి. ఎవరు మిమ్మల్ని ఆఖరి లక్ష్యం దాకా తీసుకువెళ్తారో, నేను ఎవరనేది వాళ్ళు తెలియజేస్తారో, మీ జీవితంలోని అన్ని బాధల నుంచి ముక్తి పొందడానికి వాళ్ళున్నారు కదా. మిమ్మల్ని పరమపదానికి, పరమస్థలికి ప్రాప్తమయ్యేలా చేశారే, మోక్షం ప్రాప్తించేలా చేశారు. ఇదే ఆఖరి లక్ష్యం. ఈ ఆఖరి లక్ష్యాన్నే మీ మనసులో గట్టిగా నాటుకోండి. మీరు నిశ్చయించుకుంటే ఇదే మీ జీవితంలో ఆఖరి లక్ష్యం అవుతుంది. జై సచ్చిదానంద.